ఎవరినైతే నిందితులను కాపాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి మారల్ గ్రౌండ్ ప్రకారం. ఎందుకు వెనకేసుకుని వస్తూ ఉన్నారు? నేను ఇవాళ చెప్తున్నా, ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో, మళ్ళీ చెప్తున్నా, సాక్ష్యాధారాలతో త్వరలో బయట పెడతా. వీళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు, ఎవరెవరు బేరసారాలు చేశారు, ఎవరెవరు ఈ కేసుని మొత్తం ఇటు నుంచి అటు తిప్పడానికి ప్రయత్నం చేశారు, సాక్ష్యాధారాలతో బయటపెడతాను. ఎంత అన్యాయం అండి! డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? ఇవాళ కొత్తగా ఆఫీసర్ని వేశారు, ఐపీఎస్ ఆఫీసర్ని స్పెషల్ టీం కిందన. ఎందుకు వేశారండి? అంటే కేసుని తేల్చడానికి వేశారా, లేకపోతే కేసుని మళ్ళీ కామప్ చేయడానికి వేశారా? ఎందుకంటే అనుమానాలు ఎక్కడ కలుగుతున్నాయంటే ఈ సిఐ బాజీలాల్నే అసిస్ట్ చేయమన్నారంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్కి. అతనిపైన వెళ్తూ ఉంటే ఈ స్పెషల్ ఆఫీసర్కి ఈయన ఎలాగ అసిస్ట్ చేస్తాడని అడుగుతున్నా. కరెక్ట్గా చెప్పా ఉన్నా, దొంగకు తాళాలు ఇచ్చేశారు. అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్కి అసిస్ట్ చేయడానికి సిఐ బాజీలాల్ చేయాలా? చాలా చాలా దుర్మార్గం అండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. మీ దగ్గరే ట్రాన్స్పరెన్సీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి. ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్తో పాటు ఒక సిబిఐ ఆఫీసరు, ఒక రిటైర్డ్ జడ్జి కానీ వీళ్ళని పెట్టి ఒక 3-man కమిటీ వేయండి. కమిటీ వేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఇండిపెండెంట్గా మీరు ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ మహిళలకి అన్యాయం చేస్తున్న వ్యక్తుల్ని వెనకేసుకుని వస్తున్న ప్రభుత్వంలాగా ప్రజలు కనబడతా ఉంది. 10 రోజుల పాటు ఎంత హై డ్రామా అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బయటకు తీసుకొచ్చేదాకా అసలు వెలుగులోకే రాలేదు ఇష్యూని. ఎంత కన్సీల్ చేసేసి ప్లాస్టర్ వేసేసే కార్యక్రమం చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ నిందితులు 3వ తారీఖు రాత్రి తిలక్ రోడ్ ప్రాంతంలో ఉన్నారు. ఇమీడియట్గా ఆ నిందితుల యొక్క సిగ్నల్స్ బయటికి తీయండి. ఆ నిందితులను కాపాడిన వ్యక్తులు ఎవరైతే తిలక్ రోడ్ ప్రాంతంలో ఉన్న బడాబాబులు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో, పెద్ద రాజకీయ తిమింగలాలు ఉన్నాయో వాళ్ళ యొక్క సిగ్నల్స్ కూడా తీయండి. పక్కపక్కనే ఉంటాయి, పక్కపక్కనే ఉన్నాయి. వస్తాయి అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎలాగా కొత్త ఆఫీసర్ వచ్చారు కదా, వినండి, కొత్త ఆఫీసర్ వచ్చారు కదా, కొత్త ఆఫీసర్ వచ్చినప్పుడు ఆయన బయటపెడతాడు. బయటపెట్టకపోతే నేనే ఆధారాలతో బయటపెడతాం. ఖచ్చితంగా ఇది హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇవాళ ఒక మహిళకి, ఒక పాపకి, ఒక జెన్జీకి ఇంత అన్యాయం జరిగితే, రాజమండ్రి నడిబొడ్డులో ఇంత ఇన్సిడెంట్ జరిగితే దాన్ని హిట్ అండ్ రన్ కేసు కడతారా? అంటే 3 సార్లు కావాలని వాంటెడ్లీ గుద్ది తల మించి కారు ఎక్కించుకుని వెళ్ళిపోతే హిట్ అండ్ రన్ అవుతుందండి? అది డైరెక్ట్ మర్డర్ కేసు అవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు వ్యవస్థని భ్రష్టు పట్టించేస్తున్నారు. రాజమండ్రిలో దుర్మార్గులు ఉన్నారు. దుర్మార్గులకి సహకరించిన వాళ్ళు నరహంతకులు అవుతారు. అది కూడా చెప్తున్నాను. పైకేమో శ్రీరంగ నీతులు 100 నీతులు చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి తీస్తారండి. ఇప్పుడు నేను ఆధారాలతో బయటపెడతాను. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది మూమెంట్ గనక మీరు నీరు కార్చే ప్రయత్నం చేస్తే ఇది ఖచ్చితంగా నేషనల్ మూమెంట్ తీసుకెళ్తాం. సిబిఐ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇవాళ మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం, అసెంబ్లీలో, కౌన్సిల్లో దీనిపైన డిస్కషన్ జరగాలి. డాక్టర్ ప్రియాంక ఎపిసోడ్ పైన స్పెషల్ డిస్కషన్ జరగాలి.
ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహిళలపైన ఎవరైనా చేయేస్తే అది ఆఖరి రోజు అని చెప్పారా లేదా? ఎవరికి ఆఖరి రోజు అయింది? పాప ఆ మహిళకి, ఆ డాక్టర్కి, ఆ జెన్జీకి ఆఖరి రోజు అయింది. వీళ్ళు ఇప్పటికీ బయటికి తిరుగుతూనే ఉన్నారు కాపాడిన వాళ్ళు. ఇవన్నీ కూడా బయటికి తీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఐపీఎస్ ఆఫీసర్ గారికి కూడా ఇవన్నీ తెలియపరుస్తున్నాము. ముందర డిఎస్పీ గారు సినిమాకి వెళ్ళిన దానికి ఫుటేజ్ బయటికి తీయండి, ఆ థియేటర్ ఫుటేజ్ బయటికి తీయండి. సిఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. సెల్ ఫోన్ సిగ్నల్స్ బయటికి తీయండి 3వ తారీఖు రాత్రి. అదేవిధంగా ఆ ప్రాంతానికి మాల్ దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు రాత్రిపూట యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఇవన్నీ కూడా తీయండి. ఏ రాజకీయ నాయకులు వచ్చారు, ఏ సంస్థలు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, వీళ్ళందరినీ బయటికి తీయండి. స్వతంత్ర హాస్పిటల్ దగ్గర అడ్మిట్ చేసినప్పుడు ఎవరెవరు వచ్చి వార్తలు కవర్ చేశారు అవి కూడా బయటికి తీయండి. తీస్తేనే కదా నిజ నిజాలు బయటకు వచ్చేది. ఎందుకు 3 రోజుల పాటు కన్సీల్ చేశారు ఇష్యూని? ఇవన్నీ కూడా ఐపీఎస్ ఆఫీసర్ గారికి తెలియపరుస్తున్నాము, పాటిల్ దేవరాజ్ గారికి. సార్ మీరు ఈ యాంగిల్లో మీరు ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా చేయండి, అన్బయాస్డ్గా చేయండి. నిజాలు బయటకు వస్తాయి. ఒక పాపకే కాదు జస్టిస్ జరిగేది, వ్యవస్థకి జస్టిస్ జరుగుతుంది. రేపు భవిష్యత్తులో అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు. భవిష్యత్తులో ఇంకొక ఆడపిల్లకు అన్యాయం జరగకుండా వ్యవహరించమని కొత్తగా అపాయింట్ అయిన ఈ పర్టికులర్ కేసు గురించి పాటిల్ దేవరాజ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొకటి ఈ ఇష్యూని నేను రేస్ చేసినందుకు నాకు గత 4 రోజుల నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. కొంతమంది అన్నోన్డ్ పీపుల్ వాచ్ చేస్తున్నట్టు అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ముందరే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నాం, ఈ రకంగా జరుగుతూ ఉంది. గతంలో మీరు కూడా చూశారు ఈ తెలుగుదేశం నాయకుల యొక్క యాటిట్యూడ్ ఏంటనేది. 40వ వార్డులోకి అడుగు పెడితేనంట తిరగనివ్వరంట, అడుగు పెట్టనివ్వరంట. మేము ఇదివరకు అల్లరి చిల్లరగా రౌడీల్లో తిరిగేవాళ్ళం అని డైరెక్ట్గానే మెన్షన్ చేస్తున్నారు. ఆ విజువల్స్ ఇవన్నీ కూడా థ్రెటనింగ్ ఏమేమి జరిగినాయి ఇవన్నీ కూడా ఒక్కసారి రూలింగ్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఏ రకంగా ఉందనేది ఒకసారి చూడండి. ఇవాళ ఒక పాప గురించి పోరాటం చేస్తుంటే ఎంపీగా పనిచేసిన నాకు థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ఒకసారి చూడండి. సామాన్యుడు బతకగలడా ఈ కూటమి ప్రభుత్వంలో? ఆ కాల్ లిస్ట్ కూడా నేను ఎస్పీ గారికి పంపిస్తున్నా, ఐడెంటిఫై చేయండి ఎవరెవరు ఉన్నారు. నాకు తెలిసి అది ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నెంబర్ల కింద నాకు అనిపిస్తూ ఉంది. అది కూడా ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి దీని వెనకాతలు ఉన్న వాళ్ళు థ్రెటనింగ్ ఇచ్చారని అంటే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే అవుతారు కదా న్యాచురల్గా. ఆ యాంగిల్లో ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిందిగా ఎస్పీ గారికి ముందరే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కేసుని సాధ్యమైనంత వరకు త్వరగా నిందితులు, బడాబాబులు వీళ్ళందరినీ కూడా చెక్ పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అందు గురించి అంటున్నాను కదండి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్కి అసిస్ట్ చేసేవారు ఈ ఇన్వాల్వ్ కేసులో అనుమానాలు ఉన్న బాజీలాల్ గారిని ఎందుకు పెడతారు? అందు గురించి అంటున్నాము. దీన్ని సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, దీన్ని అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన 2 రోజులు 3 రోజులు 4 రోజులు
ఏదో ఒకటి వస్తుంది కదండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్యాయం కనుక జరిగితే హైకోర్ట్స్ ఉన్నాయి, అప్రోచ్ అవుతాం, సాక్ష్యాధారాలతో బయటపెడతాం. నాకు తెలిసి పార్టీ డెసిషన్ తీసుకుంటుందండి. పార్టీ డెసిషన్ తీసుకొని మరి ఒక పాపకి డాక్టర్ ప్రియాంకకి ఇంత దారుణంగా యాక్సిడెంట్ జరిగితే హిట్ అండ్ రన్ కేసు కట్టి సింపుల్ సెక్షన్స్ పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. దుర్మార్గం అది. అదే అడుగుతున్నానండి. ఇప్పుడు ఇవాళ సీసీ ఫుటేజ్ విజువల్స్తో సహా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. 3 సార్లు గుద్ది 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 మీద ఎక్కించాడంటే అది హిట్ అండ్ రన్ ఎందుకు అవుతుంది? అది డైరెక్ట్ మర్డర్ అవుతుంది. ఎప్పుడు పెట్టారండి? 6వ తారీఖు పెట్టారు. 6వ తారీఖు పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ కూడా మర్డర్ కాదు. అది ఎప్పుడు పెట్టారు? 6వ తారీఖు పెట్టారు. ఎప్పుడు 6వ తారీఖు అని అంటే జరిగింది 3వ తారీఖు. కళ్ళు మూసిపోయి ఉన్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసిపోయి ఉన్నారా? మేం రైజ్ చేసేదాకా డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాలా? డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్తాడు ఒక చిన్న యాక్సిడెంట్ అంటాడు. మీరు అది చూసారో లేదో? ఏమండి, నాకు తెలియక అడుగుతానండి. స్వామిమాల వేసుకున్నాడు. స్వామిమాల వేసుకున్నప్పుడైనా నిజాలు మాట్లాడమనండి. ఒక ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది అంటే అతనికి ఆడకూతురు లేరు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు, మరి ఏంటో నాకు తెలియదు. స్వామిమాల వేసుకున్నప్పుడు నిజాలు మాట్లాడమనండి. ఇప్పుడు నేను అడుగుతున్న మీడియాలో మిత్రులకి ఎవరికైనా ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారండి 6వ తారీఖు దాకా? కనీసం అది బయట ఎక్కడైనా సర్క్యులేట్ అయిందండి? వినండి, సర్క్యులేట్ కాలేదు, ఎవరికి తెలియదు. ఎమ్మెల్యేకి సిఐకి ఇద్దరికి మధ్యలో తెలుసు అనుకుంటా. వాళ్ళు పంచుకున్నట్టున్నారు. ఇగో ఇది కట్టేశాను, రాత్రి 12ంటికి కట్టేశానని చెప్పి సిఐ తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చినట్టున్నాడు. నేను అడిగితే పంపిస్తాను, ఇదిగోండి సార్ పంపిస్తాను, అదిగోండి సార్ పంపిస్తాను అన్నాడు, కానీ పంపించలేదు. సీసీ ఫుటేజ్ ఆల్టర్ చేసింది కూడా పంపించలేదు. ఇక సీసీ పత్రికా ప్రకటనే 6వ తారీఖు ఏదైతే ప్రకటన వచ్చిందో అదే కాపీ నా దగ్గరికి కూడా పంపించారు. సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా నేను 5వ తారీఖు అడిగితే నా సెల్ ఫోన్లో లేవండి, మా కానిస్టేబుల్ సెల్ ఫోన్లో ఉన్నాయి, అవి నేను పంపిస్తాను అని చెప్పి 5వ తారీఖు పంపిలా. 6వ తారీఖు నేను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ గట్టిగా అడిగితే అప్పుడు ఒక అరగంటకు పంపించాడు. అంటే ఇప్పుడు నేను కాన్స్పిరసీ ఎక్కడ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, ఈవీఎం ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడండి? 9:30 ఘటన జరిగింది, 10:30కి పోలీసులు అక్కడ చేరుకున్నారు, 11ంటికి ఏదో చేశాడు, 12ంటికి ఎఫ్ఐఆర్ కట్టేశారు. అది రాత్రి 12 తర్వాత 4వ తారీఖు వస్తుంది కాబట్టి 4వ తారీఖు డేట్ వేసి మరి కట్టేశారు 12ంటికి అని చెప్తున్నాడు. ఎవరికి చూపించాడు ఈ కాపీ? మీడియాకి ఇవ్వలా? హార్డ్ కాపీ బయట ఎక్కడ పెట్టాలా? ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో కూడా 6వ తారీఖు దాకా రిఫ్లెక్ట్ కాలేదు. 6వ తారీఖు కూడా అయినట్టు కూడా నాకు తెలియదు, ఎందుకంటే మేము చెక్ చేస్తూ ఉన్నాం. అది ఆ ఇష్యూ మేము బయటికి రైజ్ చేసిన తర్వాత అందులో పత్రికా ప్రకటనలో కూడా మిస్టేక్ ఉంది. ఏమని మిస్టేక్ ఉంది? మీ దగ్గర కాపీ ఉంటే ఒకసారి తీయండి. కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు. దట్స్ నాట్ కల్పబుల్ హోమిసైడ్. 308 అంటే అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. మర్డర్కి అటెంప్ట్ మర్డర్కి ఎంతైతే తేడా ఉందో కల్పబుల్ హోమిసైడ్కి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్కి అంత తేడా ఉంది. వాళ్ళు పత్రికా ప్రకటనలో కేసు కట్టిందేమో 308, దాంట్లో వాళ్ళు బ్రాకెట్లో రాయాల్సింది ఏంటంటే అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని రాయాలి, కానీ వాళ్ళు కల్పబుల్ హోమిసైడ్ అని మిస్లీడ్ చేసే విధంగా చేశారు. దీన్ని కూడా పోలీస్ మిస్టేక్గా దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే పత్రికా ప్రకటన ఇచ్చారో బ్రాకెట్ చూస్తే అటెంప్ట్ అనే పదాన్ని తీస్తారు, కల్పబుల్ హోమిసైడ్ అని ఇస్తారు. కల్పబుల్ హోమిసైడ్ అని అంటే ఏంటండి? 105, కానీ వాళ్ళు కట్టింది ఏంటి? 106 అనుకుంటా ఆ రోజు 6వ తారీఖున. మరి ఎంత తేడా ఉందండి ఇది? అన్న ఏదో అడుగుతున్నాం, కరెక్ట్ పాయింట్ అన్న. మరి ఎఫ్ఐఆర్లో నేను పూర్తిగా చదవలేదు, ఒకసారి నేను చూస్తాను. నాకు తెలిసి యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా మద్యం మత్తు అనే పదం వాడతారా లేదా అనేది నాకు డౌటే.
అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తున్నారు. వర్బల్గా ఏం చెప్పారు, మద్యం మత్తు అనే పదము వర్బల్గా చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అది ఒకవేళ ఇన్క్లూడ్ చేయకపోతే ఇన్క్లూడ్ చేయిస్తాం. ఏమంటే ఇంకొకటి కూడా ఏంటంటే నార్కోటిక్ అనాలిసిస్ కూడా వాళ్ళ గోర్లు, హెయిర్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు డ్రగ్ ఎడిక్ట్సా కాదా అనే దానిపైన కూడా ఆ కోణంలో కూడా ఐపీఎస్ కొత్త ఆఫీసర్ ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆ కోణంలో కూడా టెస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మీడియా ముందు పెట్టాలి, పబ్లిక్గా పెట్టాలి. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఎంత దూరమైనా వెళ్తాం. ఇందులో ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. కారు నడిపిన వాళ్ళు అంటారా? నాకు ఐడియా లేదు. వాళ్ళు ఇందులో ఇద్దరిలో ఎవరనేది కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు నాకు లేమ్గా నేను ఎందుకు చెప్పాలా? అది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే నాకు ఐడియా లేదు కదా. మీరు ఏం చూసారో విజువల్స్, నేను అదే చూసిన. అవుతారు కదండి, 100% అవుతారు, 100% అవుతారు. తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళాక మళ్ళీ ఎట్లా చూడాలి అట్లా మాట్లాడడానికి ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఒకటండి, నిజంగా కూతురికి అన్యాయం జరిగింది. ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర గట్టిగా వారి తండ్రి మాట్లాడారు. దాని తర్వాత మీరు అన్నట్టు గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడారు. అప్పటికి వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఎందుకంటే నేను వెళ్ళాను, నేను నేరుగా గద్వాల్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిన మాటలే మీతో చెప్తున్నా. నా కూతుర్ని బతికించుకోవాలి అనే ఒక దాంట్లో నేను మీకు ఇంకా పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్లతో మేము వైద్యం చేయించేస్తాము, మీ కూతుర్ని కాపాడే బాధ్యత మాది అని వీళ్ళు చెప్పిన అంశము ఎమ్మెల్యే కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చెప్పి హోమ్ మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడించారంట. సీఎం గారు వాళ్ళ ఓఎస్డీనో ఎవరితోనో మాట్లాడించారు. మేము మొత్తం అంతా బాధ్యత మేము తీసుకుంటాము, మొత్తం అంతా మీ కూతుర్ని కాపాడుతాము, ఆ నిందితులకి కఠినాతి కఠినమైన శిక్ష, ఉరి శిక్ష స్థాయి మేము శిక్ష వేయిస్తాము అని రకరకాల హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా మనం చూస్తే అమాయకుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇంత అన్యాయం, కూతురికి అన్యాయం జరిగితే కూతురికి న్యాయం చేస్తామని ఇంతమంది ప్రభుత్వ పెద్దలు, హోమ్ మినిస్టరు, ఎమ్మెల్యే, కలెక్టరు, ఎస్పీ, మొత్తం డిపార్ట్మెంట్ అందరూ కూడా హామీలు ఇస్తే ఎవరైనా మనుషులు అన్నాక మనం అందరం కూడా నమ్ముతాం. అదే స్థాయిలో ఆయన కూడా నమ్మాడు. ఆయన కూతురు ఇంకా అప్పటికి బతికే ఉంది. బతికే ఉంటే ఇంకా మేము మెరుగైన వైద్యం చేయిస్తాము అని రకరకాలుగా మాటలు చెప్పడంతో సరే ప్రభుత్వం పూర్తిగా స్పందించింది కదా అన్న ఉద్దేశంలో ఆయన ఆ రకంగా మాట్లాడి ఉండుండొచ్చు. దాని తర్వాత జరిగిన తర్వాత మీరు ఆయన ఇంటర్వ్యూ కూడా చూస్తే నేను పక్కనే ఉన్నా. సిఐ బాజీలాల్ నా ఫోన్ కూడా ఎత్తట్లేదని చెప్పాడు. నా ఫోన్ కూడా ఎత్తట్లేదని అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గమో చూడండి. ఫేవరబుల్గా వర్డింగ్ చెప్పించేసుకుని చేతులు దులిపేసుకున్నారు. ఒక 20 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చేసి మాకు ఇంక సంబంధం లేదని చేతులు దులిపేసుకున్న కార్యక్రమం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభుత్వ పెద్దలను కూడా అడుగుతున్నాను, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మన పాపకి ఈ రకమైన అన్యాయం జరిగితే మనం ఇలానే ఉదాసీనంగా ఉంటామా? డిఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం, మనం మీకు కూడా మానవత్వం ఉండాలి కదండి. మీ స్టేషన్ పరిధిలోనే మీ సర్కిల్లోనే పీక మించి కారు ఎక్కించుకుని వెళ్ళిపోతే మీరు సినిమాకి ఎలా వెళ్తారండి ఒక 10 నిమిషాల్లో? అది దుర్మార్గం కదా. ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే అదే మాల్లో వెళ్ళారు. అది ఫుటేజ్ కూడా బయటికి తీయండి. అండి ఇవన్నీ కాదండి, అతని పైన మర్డర్ కేసు కట్టాలి. ఎందుకు కట్టలేదని అడుగుతున్నాను. ఇవాళ టిల్ డేట్కి ఎందుకు కట్టలేదు? ఆ పాప చనిపోయింది, చనిపోయిన తర్వాత మర్డర్ కేసు కట్టాలి కదా, ఎందుకు కట్టట్లేదు? దాన్ని ఇమీడియట్గా చేయమనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీలోని వాళ్ళే వాళ్ళకి వాళ్ళతో టైప్ అయ్యి మిమ్మల్ని సింగిల్ చేసేయాలని చూస్తున్నారు. ఏమండి వాడు చెప్తానండి, న్యాయం ముందరు ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది. ఏ రకంగా ఏదైనా ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ, లేకపోతే కొంతకాలం లేట్ అవ్వచ్చు కానీ, నేను సింగిల్ అయినా లేకపోతే 10 మంది ఉన్నా నేను న్యాయం తరపున పోరాటం చేస్తాను. న్యాయం జరగాలనే అంశం పైన పోరాటం చేస్తాను. ఇప్పుడు డాక్టర్ చేస్తారా మీ అధిష్టానానికి? ఏదండి దీని మీద మీరు న్యాయ పోరాటం చేస్తుంటే వాళ్ళు మీకు వ్యతిరేకంగా అక్కడ ఎదుగుతున్నారు కదా, మీరు పార్టీకి కంప్లైంట్ చేస్తారా? నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉండనివ్వండి, నేను అనే అంశం ఒకటే, డాక్టర్ ప్రియాంకకి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందుకు తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఎఫ్ఐఆర్ కానీ చార్జ్షీట్ కానీ తప్పులు జరిగితే కోర్టులో అనేక కేసులు కొట్టేసిన సందర్భం. ఇప్పుడు దీన్ని తప్పుదావ పట్టించడానికి ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు. దేంది చార్జ్షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సరిగ్గా ఫైల్ చేయకపోతే అనేక కేసుల్లో నిందితులు తప్పించుకున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, డాక్టర్ ప్రియాంక తండ్రి ఏం చెప్పాడండి, మామూలు చిన్న చిన్న కేసులకే 10 పేజీలతో ఎఫ్ఐఆర్ రాస్తారు, కేవలం 2 పేజీలతో ఎఫ్ఐఆర్ రాసి మమ అనిపించారు. మామూలు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఏ సెక్షన్స్ అయితే కట్టారో ఆ సెక్షన్ కట్టారండి, ఇదేమన్నా ధర్మమేనా, ఇదేమన్నా న్యాయమేనా అని తండ్రి వాపోతూ ఉన్నారు. వీళ్ళు కనబడదండి, పొద్దున్న లెగిస్తే 100 కేసులు డీల్ చేస్తారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదండి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత ఘోరమండి. అంటే కేవలం ఇక్కడ అర్థమైపోతూ ఉంది, నిందితుల్ని కాపాడుతున్నారనే అంశం క్లియర్గా అర్థమైపోతుంది. ఏమండి ఏది చేయనివ్వండి, కేసుని తిరగదోడతాం. డాక్టర్ ప్రియాంక వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా వెళ్తాము, అవసరమైతే హెచ్ఆర్సీకి వెళ్తాము, విమెన్ కమిషన్కి వెళ్తాము, నేషనల్ విమెన్ కమిషన్కి వెళ్తాము, సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేస్తాము, హైకోర్టుకి వెళ్తాము. ఈ జెన్జీ ప్రొటెస్ట్లో ఏదైతే నేషనల్ వైడ్ మూవ్మెంట్ తీసుకొచ్చారో వాళ్ళకు కూడా మెసేజ్ పంపిస్తాం, మీరు కూడా రండి, మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోండి అని వాళ్ళకు కూడా మెసేజ్ పంపించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం నాకున్న పరిచయాలతో. మీకు ఇప్పుడు దాకా రాలేదండి, ఇవాళ రప్పిస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అసలు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి.